మీరు చూసినట్లయితే గతంలో 2014లో అనేక హామీలైతే ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. అలానే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో కూడా చూసారు. ఎవరు వీటిని ప్రజలకి సక్రమంగా ఇప్పుడు పనిచేసి పెట్టారంటున్నారు? 2014లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆచరణకి అమలుగాని హామీలిచ్చి ఆ రోజు అధికారంలోకి వచ్చాడు. ఆయన ఇచ్చిన హామీల్లో ముఖ్యము రైతు రుణమాఫీ అని చెప్పాడు. కానీ రైతు రుణమాఫీ అనేది దాని జోలి పోలా. రెండోది ఆయన 5 సంవత్సరాలు కూడా ఓటుకు నోటు కేసు విషయంలో హైదరాబాద్లో 10 సంవత్సరాలు ఉన్న రాజధానిని ఓడబిక్కొని అమరావతి చేరి అమరావతిలో ఏ కన్స్ట్రక్షన్ కట్టినా కానీ తాత్కాలికమని కట్టి ప్రజాధనం అంతా దుర్వినియోగం చేయటం జరిగింది. ఆయన పెట్టిన 5 సంవత్సరాల పథకాలు ఏమిటి అంటే ఒకటి అమరావతి, రెండోది పోలవరం. కానీ ఏదన్నా సరిగ్గా అభివృద్ధి చేశాడంటే ఏది లేదు. వాటి రెండింటి మీద కాన్సన్ట్రేషన్ చేసి ఏడేమో తాత్కాలికం సింగపూరో లేకపోతే మలేషియానో స్విట్జర్లాండ్లో మ్యాపులు తీసుకొచ్చి బొమ్మలు చూపెట్టి ప్రజల్ని మాయ మాటలు చెప్పి అది చేశాడు. రెండోది ఏంటంటే ఆ రోజు జన్మభూమి కమిటీలు పెట్టి ఆయన వాళ్ళ చేతుల్లో కార్యకర్తల చేతుల్లో అధికారం ఉండేటట్టు వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకి ఆ పథకాలు అమలు అయ్యేటట్టు ఆయన చేశాడు. అది కొంతమందికి. ఇంకొకటి అంటికి మించి రాష్ట్రంలో ధనాన్ని దోచుకోవటానికి నీరు చెట్టు కార్యక్రమం తీసుకొచ్చి అది ముఖ్యంగా వాళ్ళ కార్యకర్తలకి అయ్యేటట్టు ఆడ కనీసము 10% వర్క్ చేస్తే 100% వర్క్ చేసినట్టు చూపించుకొని నిధులంతా దుర్వినియోగం చేసాడు. కేవలము దాంతో కాలయాపన చేసి ఆయన అభివృద్ధి నిరోధకులైనారు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అయితే పథకాలు ప్రవేశపెట్టారో ఆ పథకాలు మొత్తం తూచా తప్పకుండా అన్నీ అమలు చేశారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఆయన తెలుసుకుంది ఏంటంటే రైతు కూలీలు, బడుగు బలహీన వర్గాలు వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోండి ఏంది వీళ్ళని. ఈరోజు మనం ఒక రైతును చూసుకుంటే 5 ఎకరాలు కానీ 10 ఎకరాల్లో ఉన్న రైతును చూసుకుంటే వాళ్ళు పంట అయితే ఆ పంట ఇంటికి వచ్చేలకు వస్తుందా రాదా, కానీ క్లైమేట్ ప్రాబ్లం కానీ వర్షాభావ పరిస్థితుల వల్ల కానీ చేతికి డబ్బులు వచ్చిన దాకా నమ్మకం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు ప్రవేశపెట్టి బయట భోంచేస్తున్న బ్రోకర్ల కాడి నుంచి డబ్బులన్నీ తీసేసి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పట్టడానికి అమ్మఒడి లాంటిదైతేమి, పెన్షన్ కార్యక్రమం ఏమైతేమి, మరిపోతే ఇవన్నీ ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ఈవెన్ ఒక్కొక్క ఇంటికి 80% 25,000 కానించి 1,50,000 దాకా పడుతున్నాయి. కానీ రైతు సంపాదించుకోవాలంటే కనీసం 10,000 సంపాదించుకోవాలి. ఈ డబ్బు వాళ్ళకి డైరెక్ట్గా చేరుతుంది. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నారు. ఈరోజు ఆరోగ్యశ్రీ తీసుకో, ఒక వ్యక్తి ఒక హాస్పిటల్లో పోయి చూయించుకోవాలంటే వాళ్ళ బాధలు వర్ణాతీతమైంది. కానీ ఈ ఆరోగ్యశ్రీ వల్ల ఈయన పెట్టిన పథకాల వల్ల సామాన్యులు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో పోయి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటా మంచి అంటే వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటూ ఉండారు. అది ఈరోజు జగన్ ప్రవేశపెట్టే పథకాలు. ఈ పథకాలు జగన్కి శ్రీరామ రక్ష. జగన్కి ఖచ్చితంగా మంచి మెజార్టీ వస్తుంది. జగన్ ఖచ్చితంగా గెలుస్తారు.